ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఆపదతో అల్లాడుతున్న ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడయ్యాడు. తన మంచితనంతో అందరి నోట్లో నాలుకగా మెలిగాడు. కొద్ది రోజుల్లోనే ఊరంతా అతని మంచితనం గురించి మార్మోగింది. ఆ ఊరికి అనుకోని అతిథిగా వచ్చి ఓ ఇంటికి అల్లుడయ్యాడు. కొన్ని రోజుల కిందట పనుందంటూ వేరే ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చిన అతన్ని ఊరంతా ఏకమై చితకబాదారు. ఏం జరుగుతోందో తెలుసుకునేలోగా అతని ఒళ్ళంతా గాయాలతో కమిలిపోయింది. అసలేమైంది? ఊర్లోని వారు ఎందుకు అతనిపై దాడి చేశారు? ఇంతకీ ఎవరతను? టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా మారుమూల గ్రామాల్లో ఉన్న మూఢనమ్మకాన్ని మాత్రం పూర్తిగా పోగొట్టలేకపోతున్నాం. చిన్నపాటి సమస్యలకే మాయలు మంత్రాలు అంటూ కేటుగాళ్ల వలలో పడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. మోసగాళ్ల మాయ మాటలను నమ్మి అత్యాశకు పోయి లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఈ తరహాలోనే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, అందుకే మీకీ సమస్యలు వస్తున్నాయంటూ ఓ దొంగ బాబా చెప్పిన మాటలు నమ్మిన ఓ కుటుంబానికి ఊహించని చుక్కెదురైంది. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం గుండెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని దంపతులకు 3 కుమార్తెలున్నారు. ఇంటి పెద్ద మరణంతో వారు నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమయ్యేవారు. అలాంటి సమయంలో మీకు నేనున్నాను, మీ సమస్యలన్నింటినీ పారదోలుతాను, నాకు మాయలు మంత్రాలు వచ్చు, కొన్ని రోజుల్లో మీ భవిష్యత్ బంగారుమయమవుతుంది, మీ ఇంటి లోపల దాగున్న గుప్త నిధుల వల్లే మీకిన్ని సమస్యలొస్తున్నాయి, వాటిని వెలికితీస్తే సమస్యలన్నీ తీరుతాయి అంటూ హేమంత్ అనే వ్యక్తి వారికి బాబాగా పరిచయమయ్యాడు. ఎంత అమాయకులైనా ఉట్టి మాటలు నమ్మరు కదా, అందుకే తన మాయాజాలంతో మట్టిలోంచి విగ్రహాలను బయటికి తీసి చూపించాడు. అతని మంత్రాలు తంత్రాలను కళ్లారా చూసిన ఆ కుటుంబం అతన్ని గుడ్డిగా నమ్మింది. ఇదంతా అతను ముందస్తుగా వేసుకున్న పక్కా ప్రణాళిక అని గ్రహించలేకపోయింది. తన మాయ మాటలతో ఆ కుటుంబంతో సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఇంటి పెద్ద మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి దగ్గరై వారి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొన్ని రోజులకు గాని అతని బండారం బయటపడలేదు. అతనికి అప్పటికే 2 పెళ్లిళ్లయ్యాయి. పైగా తనని తాను హిందూ బాబాగా పరిచయం చేసుకున్న అతడు నిజానికి వేరే వర్గానికి చెందినవాడని తేలడంతో అంతా కంగుతిన్నారు. ఇదిగో ఇతనే నజార్ మస్తాన్ అలియాస్ హేమంత్. తనని తాను బాబాగా చెప్పుకుంటూ అమాయకులను బురుడీ కొట్టించడంలో ఆరితేరాడు. అలా ఇతని మాయమాటలకు ఓ అమాయకురాలి జీవితం ప్రశ్నార్థకమైంది. ఇంట్లో గుప్త నిధులున్నాయంటూ ఆశ చూపి వారిని బుట్టలో వేసుకున్నాడు. పెళ్లైన తర్వాత అతని మోసం గురించి పసిగట్టిన ఆ యువతి ఈ విషయాన్ని అందరికీ చెప్పడంతో మస్తాన్ బండారం బయటపడింది. కొందరి బెదిరింపులతో పనుందంటూ కొన్నాళ్లు ఊరు దాటిన మస్తాన్ మళ్లీ గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటికే అతని మోసంతో కోపంతో ఊగిపోతున్న గ్రామస్తులంతా ఏకమై దేహశుద్ధి చేసి పోలీసులకప్పగించారు. నజార్ మస్తాన్ మిర్యాలగూడకు చెందినవాడిగా గుర్తించారు. ఈ మధ్య కాలంలో రీసెంట్ గా తూఫ్రాన్ మండలంలోని ఒక గ్రామంలో ఒక కుటుంబంలో మహిళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కు ఆరోగ్యం బాగాలేనందున మూఢనమ్మకాలను నమ్మి ఒక పర్సన్ తోటి అంటే తాయిత్తులు కట్టడం విధానంలో ఆరోగ్యం అనేది బాగవుతుంది అన్న ఉద్దేశంతో ఒక పర్సన్ పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఆ పర్సన్ కాస్త ఈ ఆరోగ్యం విషయంలోనే వాళ్ళ కుటుంబానికి కూడా పరిచయం చేసి అతను పూర్తి సమాచారం వివరాలు కూడా తెలియకుండానే కుటుంబ సభ్యుడిగా చేర్చుకున్నట్లుగా కొత్త సంవత్సరం 2-4 సంవత్సరాల పాటు కూడా ఫ్యామిలీ మెంబర్గా అతన్ని ఉంచుకోవడం జరిగింది. ఇంట్లోనే ఏకంగా వాళ్ళ కూతురికి అతన్ని పెళ్లి చేయడం కూడా జరిగింది. తర్వాత వాళ్ళు అతని యొక్క పూర్తి డీటెయిల్స్ వివరాలను అడిగితే అతను పూర్తిగా వివరాలు చెప్పకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగి
గొడవ జరిగి మహిళ ఫిర్యాదుతోటి ఆ పర్సన్ మీద కేసు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ప్రజలకు తెలియజేయడం ఏమనగా మూఢనమ్మకాలు అనే వాటిని ఎవరు కూడా విశ్వసించదు. ఇంత టెక్నాలజీ యుగంలో సైన్స్ ఇంత డెవలప్ అయిన కాలంలో మనం మూఢనమ్మకాల బారిన పోవద్దు. అనారోగ్యం కానీ ఇంకా అదర్ ఎటువంటి విషయమైనా కానీ డాక్టర్ ద్వారా హాస్పిటల్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకొని రోగాన్ని నయం చేసుకోవాలి తప్ప మూఢనమ్మకాల ద్వారా వాటిని పరిష్కరించుకోలేమనే విషయాన్ని గమనించాలి. అపరిచితుల వ్యక్తులతోటి సన్నిహితంగా ఉండడం, వారు చెప్పే మోసపూరిత మాటలను నమ్మడం, ఇట్లాంటి వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తారు. నిందితుడు కూలీ పనులు చేసుకుంటూ జీవించే ఆ కుటుంబాన్ని గుప్త నిధుల పేరుతో మోసగించిందే కాక ఓ యువతిని లోబరుచుకుని పెళ్లి పేరుతో ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.